హాయ్ ఆల్. ఈరోజు టెట్ ప్లస్ టీఎస్సీకి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్లోని కొన్ని రచనలకు సంబంధించిన ఈజీ ట్రిక్స్, రచనని ఏ విధంగా దానికి సంబంధించిన రచయితని ఎలా గుర్తుపెట్టుకోవాలో దీంట్లో చూద్దాం. ఇందులో మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే అన్నీ మాల అనే పదంతో వస్తాయి. అయితే ఇవి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటాము. నేర్చుకున్నా సరే ఎగ్జామ్ టెన్షన్లో ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని నేను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నానో ఆ ట్రిక్ని మీకు షేర్ చేస్తాను. ముందుగా ఇది చూద్దాం. కవి లేదా రచయిత ఫస్ట్ వన్ ఆచి వెంకటాచార్యులు. ఇది రాగమాల రచన. ఈ రాగమాల రచనని ఆచి వెంకటాచార్యులు రచించారని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం రాగం ఏ విధంగా తీస్తాము, ఆ అని రాగం తీస్తాము. సో ఆ అనే రాగం తీస్తాం కాబట్టి ఆచి వెంకటాచార్యులు. నెక్స్ట్ వన్ శిరశినగల్ కృష్ణమాచార్యులు గారు రచించింది రత్నమాల. శిరస్సు మీద రత్నాల కిరీటం లేదా రత్నాలు ధరిస్తాము. శిరస్సు, అదేవిధంగా రత్నాలు, రత్నాల కిరీటం. కిరీటంలో రత్నాలు ఉంటాయి కాబట్టి శిరస్సు మీద కిరీటం, కిరీటంలో రత్నాలు. మీకు ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే ఖుషీగా 1 2 3 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వానమామలై వరదాచార్యులు. ఇది ఈయన రచించిన రచన మణిమాల. మణిమాలని వానమామలై వరదాచార్యులు రచించడం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, వానమామలైలో మామ ఉంది చూడండి, అదేవిధంగా మణిమాలలో మామ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మామ ఇటు చేసి మామ లేదా మమ ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ రాయప్రోలు సుబ్బారావు. ఈయన రచించింది వనమాల. రాయప్రోలు సుబ్బారావు రచించిన వనమాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, వనంలో ఏముంటాయండి, చెట్లతో పాటు అక్కడక్కడ రాళ్ళు కూడా ఉంటాయి కదా. వనం అంటే అడవే కదా, వనంలో రాళ్ళు ఉంటాయి. రాళ్ళు లేదా రాయి రాళ్ళు. రాయప్రోలు సుబ్బారావులో ఉన్న రాళ్ళు. ఆని రాగం తీస్తాం కాబట్టి ఆచి వెంకటాచార్యులు రాగం తీశారు. అదేవిధంగా రత్నమాల శిరశినహల్ కృష్ణమాచార్యులు. శిరశినహల్ కృష్ణమాచార్యులు గారి కిరీటంలో రత్నాలు ఉన్నాయి, లేదా కృష్ణుని శిరస్సు మీద రత్నాల కిరీటం ఉంది. కృష్ణుని శిరస్సు మీద రత్నాల కిరీటం ఉంది. వానమామలై వరదాచార్యులు మామ. రాయప్రోలు సుబ్బారావు వనమాల. రాళ్ళు, వనంలో రాళ్ళుంటాయి. ఓకే. ఆచి వెంకటాచార్యులు గారు రాగం తీశారు, రాగమాల. ఇలా నేను గుర్తుపెట్టుకున్నా అండి మీకు. అదేవిధంగా ఇలాంటి ట్రిక్స్ ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ ప్లస్ టీఎస్సీకి సంబంధించిన సోషల్, అదేవిధంగా సైన్స్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.